మెహబూబాబాద్ కొమ్ముగూడెంలో మహిళ అనుమానాస్పద మృతికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. అదనపు కట్నం కోసం అత్తమామలు భర్త కొట్టి చంపేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆత్మహత్యగా చిత్రీకరించి ముగ్గురు పరారయ్యారని, ఇంట్లో సామాగ్రి ధ్వంసం చేసిన మృతురాలు స్వప్న బంధువులపై నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో విచారణ మొదలుపెట్టారు పోలీసులు. మరింత సమాచారం మా ప్రతినిధి పెద్దీష్ అందిస్తారు. పెద్దీష్, పోలీసులు ఏం చెప్తున్నారు ఈ ఇష్యూకి సంబంధించి? కొమ్ముగూడెం గ్రామంలో ఇంకా ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. స్వప్న అనే మహిళ మృతి చెందింది. అయితే ఆమె సూసైడ్ చేసుకుందని చెప్పి మృతురాలి కుటుంబ సభ్యులకు అత్తింటి వారు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో వారందరూ ఇంటికి చేరుకొని ఆ డెడ్ బాడీని పరిశీలించిన నేపథ్యంలో డెడ్ బాడీ పైన తీవ్రమైన గాయాలు ఉండడంతో ఇది పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేసి ఆ తర్వాత ఇది సూసైడ్ గా చిత్రీకరించారని చెప్పి మృతురాలి బంధువులు ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొనడంతో భర్త రామన్నతో పాటు అత్తమామలు అదేవిధంగా మరి అంతా కూడా అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయారు, అంతా పారిపోయారు. ప్రస్తుతం గ్రామంలో ఒక ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఈ హత్యానికి వారంతా ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ఒంటిపైన బలమైన గాయాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళంతా కలిపేలా కొట్టారని చెప్పి వాళ్ళంతా ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళు సస్పెక్ట్ డెత్ గా కేసు నమోదు చేసుకుని పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే వారంతా పరారులో ఉన్నారు. ఇంట్లో ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం అయిపోయింది. సో ఇక్కడ నుంచి పోస్ట్ మార్టం తరలిస్తే వాస్తవాలు బయటపడతాయని చెప్తున్నారు. మొత్తం అయితే కొమ్ముగూడెం గ్రామంలో విషాద వాతావరణం కనిపిస్తుంది. అయితే వీళ్ళ మృతురాలికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆ ముగ్గురు పిల్లలు ఈ ఘటనతో అనాథాలు అయిపోయారని చెప్పి వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో వీరు 15 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రేమ వివాహం చేసుకున్న నేపథ్యంలోనే ఈ మధ్య కాలంలో కట్నం కోసం వేధింపులకు పాల్పడుతున్నారు. పలు సందర్భాలలో స్వప్న కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పినట్టుగా వాళ్ళ బంధువులు చెప్తున్నారు. కట్నం కోసం వేధింపులకు గురి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ హత్యకు పాల్పడ్డారని చెప్పి వారైతే ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులు కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆల్రైట్ ప్రదేశ్. మెహబూబాబాద్ జిల్లా కొమ్ముగూడెంలో మహిళ అనుమానాస్పద మృతికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాము. ఇంట్లో ఎలాంటి వాతావరణం ఉందో చూడొచ్చు. సూసైడ్ చేసుకున్నారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయితే వచ్చి కుటుంబ సభ్యులు చూసినప్పుడు అది హత్యగా భావించి అదనపు కట్నం కోసం అత్తమామలు భర్త చేసిన వేధింపుల వల్లే సూసైడా లేకపోతే హత్య జరిగిందని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోపోద్రిక్తులైన బాధితురాలి కుటుంబ సభ్యులు ఆ ఇంటిని ధ్వంసం చేసిన దృశ్యాలను చూస్తున్నారు.